సార్ నెక్స్ట్ టైం చెప్తానండి. రైట్. లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. లక్ష్మణరావు గారు ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మార్నింగ్ అండి. మార్నింగ్ ఏంటండి వైసీపీ ఎందుకు ఇంకా ఈ 4 రోజులుగా మనము చూస్తున్నాం ఈ ఎపిసోడ్. ఈ ఆనంద్ మన దువ్వాడ పైన అక్కడ మొత్తం ప్రజలంతా కూడా, ఆ టెక్కలి ప్రజలంతా కూడా వానికి మద్దతుగా ఉన్నారు. అతన్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. కనీసం స్పందన లేదు పార్టీ నుంచి ఈ ఇష్యూకి సంబంధించి. రాజేష్ గారు మీతో ఛానల్ ఉన్న పెద్దలకి 6 వీక్స్లకి హృదయపూర్వకలు ఇస్తారండి. రాజేష్ గారు వాళ్ళకి పెళ్లి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటిది ఈ మధ్యన వచ్చిందంటే ఎంతో కొంత అంటే 3 పిల్లల తర్వాత ఎంతైనా గొడవలు ఉంటాయండి. కానీ ఈ 30 సంవత్సరాలు ఏ రకంగా తన యొక్క జీవితాన్ని తీసుకొచ్చారనేది మనం చూడాలి. స్వతహా ఏంటంటే వాణి గారు వాళ్ళ నాన్నగారు పొలిటీషియన్, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అయితే గీత నేను ఎమ్మెల్యే ఎంపీ నేను అవ్వాలి, కానీ మా ఆయన అవ్వడం ఏంటనేది ఆవిడకి నూరుకోసారు. ఆవిడకి ఎప్పుడైతే ఆ పార్టీ ఒక యాక్టివ్గా ఆ పాలిటిక్స్ లో ఉండాలన్న ఒక విధానం వచ్చిందో అక్కడి నుంచి ఆయన దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఆవిడ దూరం పెట్టడం, ఆయన సర్వీస్ తీసుకోపోవడం, ఆస్తులన్నీ ఆవిడ పేరున రాపించుకోవడం. ఇప్పుడు క్వారీ కానీ అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆవిడ పేరు మీద ఉన్నాయి. ఒక రకంగా చూడాలంటే దువ్వాడ శ్రీనివాసరావు గారిని మెడపెట్టి బయటకు గెలిపిస్తుంది వాళ్ళే. ఈ రోజు మన డ్రామా కూడా ప్లే చేస్తుంది కూడా తల్లి కూతురులే. ఇది అందరూ తెలుసు. మీకు కావాలంటే ఎంక్వైరీ చేయండి. తగ్గలేదండి ఎవరి పేరు మీద ఉన్నాయి ఆస్తులు అన్నది. ఒకటే చెప్తా ఉన్నా, ఈ వ్యక్తిగత జీవిత విషయాలు అనేది అన్ని పార్టీల్లో ఉన్నాయండి. జనసేన పార్టీలో ఉన్నాయి, టీడీపీలో ఉన్నాయి, బీజేపీ పార్టీలో ఉన్నాయి. బీజేపీ మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. వాళ్ళ తల్లి గారికి విషయం ఏంటండి, వాళ్ళ భార్య విషయం ఏంటండి, ఇవన్నీ ఉంటాయి సార్. ఈ రోజు ఒకటండి లక్ష్మణరావు గారు మీది లక్ష్మణరావు గారు వినండి ఒకసారి. ఆడవాళ్ళతో ప్రవర్తించిన వీడియోలు బయటకు వచ్చినాయి. రాజేష్ గారు, లక్ష్మణరావు గారు ప్రాబ్లం ఏంటి చెప్పండి. లక్ష్మణరావు గారు ఏమన్నారండి? రామప్రసాద్ గారు సార్ రాజేష్ గారు ఈ రోజున చూసుకుంటే ఇదే బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే, ఆయన ఎందుకు కాల్పులు జరిపారండి? వాళ్ళ ఇంట్లో దేనికోసం కాల్పులు జరిపారండి? ఉట్టినా కాల్చారా? ఆయన రక్షించింది కూడా ఎవరు ఆ రోజున ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారా? లక్ష్మణరావు గారు మీది ఆడియో క్లారిటీ లేదు. లక్ష్మణరావు గారు కొంచెం ఆడియో చెక్ చేసుకొని నేను మళ్ళీ వస్తాను. మీది క్లారిటీ లేదు ఆడియో, ప్లీజ్. ఆడియో క్లారిటీ లేదు.